ఏమైంది ఈ తండ్రులకి? కన్న బిడ్డల పాలిట కాళయముళ్ళు అవుతున్నారు. ఏం చేశారని బిడ్డలు చంపేస్తున్నారు? పోటీ ప్రపంచానికి సరిపోరని ఒకడు చంపితే, మనకు అప్పులు ఎక్కువ ఉన్నాయని ఒకడు చంపాడు. కర్కశంగా ఇద్దరు బిడ్డలను కాలంలో నెట్టేశాడు. అసలు ఈ చావులు వెనుక తల్లుల హస్తం ఏమైనా ఉందా? బట్ ఈ బిడ్డకి భూమి మీద నూకలు రాసి ఉన్నాయి. తండ్రి వెంట ఉండే పిల్లలకు కొండంత ధైర్యం, ఏదైనా చెయ్యగలమన్న నమ్మకం. పసి వయసు నుంచి నాన్నే పిల్లలకు సూపర్ హీరో. బొమ్మలు కొని పెడతాడు, కథలు చెప్తాడు, చిన్న గాయమైతే అల్లాడిపోతాడు, బిడ్డలను కంటతడి పెట్టనీయకుండా కాపాడుకుంటాడు. కానీ కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన సొంత తండ్రే కాలయముడిగా మారుతున్నాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేస్తున్నాడు. కాకినాడలో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. అభం శుభం తెలియని పిల్లలను తండ్రి కాలువలో తోసేశాడు. దీంతో 6 ఏళ్ల బాలిక మరణించగా బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి పిల్లలిద్దరినీ కాలువలోకి తోసేసి ఆపై అదృశ్యమైన విషాద ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజుకు వ్యాపార భాగస్వామి నుంచి 30 లక్షలు రావాల్సి ఉంది. దీని గురించి 4-5 రోజులుగా భార్య విజయ్తో చర్చిస్తూ ఆవేదన చెందాడు. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందామని భార్యతో చెప్పాడు. పొలం అమ్ముకునైనా కష్టాల నుంచి బయటపడదామని ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాజు రామచంద్రపురంలో పిల్లలు చదువుతున్న బడికి వెళ్లి వాడిని తన వెంట తీసుకుని వెళ్ళాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తొగరువారి సావరం కాలువ గట్టుకు తీసుకెళ్లి ఇద్దరిని అందులోకి తోసేశాడు. కుమార్తె నీట మునిగి చనిపోగా కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఏడుస్తూ కనపడిన బాలుడిని స్థానికులు గమనించి విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని బయటకు తీశారు. తమను తండ్రి 2 రోజులుగా కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో తిప్పాడని, చనిపోదామంటూ చెప్పేవాడని సందీప్ తెలపడం అక్కడి వారిని కలిచివేసింది. పిల్లి రాజు అనే వ్యక్తి, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఈరోజు స్కూల్లో ఉన్నప్పుడు సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆడిస్తానని చెప్పి ఈ కాలువ గట్టుకు తీసుకొచ్చి కాలువ మీద నుంచి తోసివేయడం జరిగింది. దాంతో అతని కుమారుడు ఆ ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఆ పాప ఈ కాలువలో మునిగి చనిపోవడం జరిగింది. అతను తండ్రి ఇలా అప్పుల పాలు అవ్వడం వల్ల, మరి ఇతర కారణం వల్ల అతను 2 పిల్లల్ని చంపి అతను చనిపోవాలనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ తండ్రి ఆచూకీ ఇంకా మనకి లభ్యం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.